సురేంద్రమోహన్ గారు మీరు చెప్పండి, జగన్ గారి వ్యాఖ్యల మీద సంక్షిప్తంగా మీరు చెబితే మళ్ళీ జనసేన వీటి మీద కూడా మీరు మాట్లాడదు. కానీ కేఎస్ఆర్ గారు నమస్కారం. గారేమో 2029 నాటికి అధికారం మాదే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఆయన యొక్క చాలా విశ్వాసంగా ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఒక గట్టి నమ్మకంతో వారు చెప్తున్నటువంటి విషయం మొదటి నుంచి కూడా చెప్తున్నారు. బట్ ఆయన చేస్తున్నటువంటి రకరకాల విన్యాసాలు కూడా ప్రజలందరికీ తెలుసు. అయితే నేను ఆ విషయాల జోలికి పోవట్లేదు. కానీ మీరు ఈరోజు వార్తలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ముఖ్యమైనటువంటి కొన్ని వార్తలు చదివి వినిపించినప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి ఏదైతే 94 మంది జాబితా ఏదైతే ఉందో ఆ జాబితా గురించి నేను ఈ సందర్భంగా మాట్లాడదలుచుకున్నాను. ఏదైతే పాముకి విషనాగుకి పాలు బోచి పెంచితే అది మనవల్నే చంపుతుంది, తిరిగి పాలు పోసినటువంటి వ్యక్తిని చంపుతుంది అనేటువంటి ఒక నగ్న సత్యాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే, ఒక కొలికిపూడి శ్రీనివాసరావుని, ఒక మహాసేన రాజేష్ని, వీళ్ళిద్దరికీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి దారి, ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా మహాసేన రాజేష్ అనేటువంటి వ్యక్తి ఒక విష నాగు కంటే కూడా భయంకరమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే అతని యొక్క నైజం. కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం తన అక్కాస్నంతా కూడా హిందూ సమాజం మీద కక్కి అనేక రకాలుగా, అంటే సాక్షాత్తు ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. అతను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, హిందువుల పిల్లలు, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అమ్మాయిల్ని ఎవరైతే లేపుకొచ్చి పెళ్లి చేసుకొని నాకు తెలియజేస్తారో వాళ్ళకి నేను 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తాను, ప్రతి హిందూ అమ్మాయిని లేపుకురండి, ప్రేమించి లేపుకురండి అని చెప్పి క్రిస్టియన్ సమాజాన్ని ఉద్దేశించి అతను చెప్పినటువంటి వ్యాఖ్యలు సమాజం మర్చిపోలేదు. మరి చంద్రబాబు నాయుడు గారికి గుర్తుందా, గుర్తులేదా? మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రోత్సహిస్తున్నాడా? ఈరోజు మహాసేన రాజేష్కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అంటే, ఇలాంటి వాళ్ళు రేపు రాబోయేటువంటి ఇంకొక 5 సంవత్సరాల ఎన్నికల్లో ఇలాంటి వాళ్ళు 100 మంది నియోజకవర్గానికి ఒకడు పుట్టుకొస్తాడు చంద్రబాబు నాయుడు గారి చర్యకరణంగా. ఆహా, ఈ విధంగా మాట్లాడితేనే కరెక్ట్ ఏమో అనేటువంటి విధంగా ఈరోజు వారికి సీట్ ఇచ్చి ప్రోత్సహించడం ఏదైతే ఉందో ఇది అత్యంత ఘోరం. హిందూ సమాజం ఈ సందర్భంగా సాక్షి ఛానల్ ద్వారా నేను తెలుగుదేశం క్యాడర్కి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా, మీరు మహాసేన రాజేష్ విషయంలో పునరాలోచన చేయకపోతే, ఇదే కొనసాగితే హిందూ సమాజం మొత్తం కూడా ఒక్క పి గన్నవరంలో కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు హిందూ సమాజం చాలా జాగృతంగా ఉంది. ఏదైతే నిగురుగప్పిన నీరులో ఉంది. అంటే అది ఏ రోజు విజృంభిస్తుందో ఊహకు అందనంత నిగురుడమై ఉంది. దాన్ని గెలిగేటువంటి ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఖచ్చితంగా ఇదే ధోరణితో చంద్రబాబు నాయుడు గారు కానీ మహాసేన రాజేష్ విషయంలో పునరాలోచన చేయకపోతే, అది పి గన్నవరము లేకపోతే ఈస్ట్ గోదావరి జిల్లా, అమలాపురం, కోనసీమ జిల్లాకి సంబంధించిందే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి అయితే అట్లా కాదు సురేంద్రమోహన్ గారు మీరు ఒక చెప్తున్నాను సార్, ఒక చెప్తున్నా, మీరు సురేంద్రమోహన్ గారు అతనికి అంటే నా పాయింట్ ఏంటంటే, అసలు సీట్ ఇవ్వటమే అభ్యంతరకరం కదా. తానేదో హిందూ మతోద్ధారకుడంటూ ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఒక అట్లాగే జనసేనతో పొత్తు పెట్టుకుని ఎవరితో పెట్టుకున్న నేపథ్యంలో అసలు ఆశ్చర్యం ఏంటంటే, జనసేన వాళ్ళని బండబూతులు చెప్పడానికి కూడా వీల్లేదు. ఆయన ఎవరో ఆయన మాట్లాడిన ఆయనకి
టికెట్ ఇచ్చారంటే జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం ఫీల్ అవట్లా, మీరన్నా ఫీల్ అయ్యారు. అట్లాగే హిందూ మతోద్ధారకుండని చెప్పుకున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్లు వాళ్ళు ఫీల్ అవట్లా, విచిత్రంగా మీరు ఫీల్ అవుతున్నారు. అది ఆసక్తికరంగా ఉంది. ఇది నిజంగా ఎట్లా జనం ఇప్పుడు అసలు చంద్రబాబు గారు ఇచ్చినందుకే తప్పు పట్టాలి కదా. అదే చెప్తాను, నేను తప్పట్టుంది మహాసేన రాజేష్ తప్పట్టడం లేదు, నేను తప్పట్టుంది చంద్రబాబు నాయుడు గారిని తప్పట్టున్నా. ఇలాంటి పనికిమాలిన వ్యక్తుల్ని, ఇలాంటి విష నాగులకి ఈ రోజు మీరు ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో ఇలాంటి విషనాగు పుట్టుకొస్తుంది. ఎందుకంటే మీలాంటి వ్యక్తుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి విషనాగులు ప్రతి దగ్గర పుట్టుకొస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి, ఇలాంటి విషనాగుల్ని ఆదిలోనే అణచకపోతే, నువ్వు సీట్ ఇచ్చి ప్రోత్సహించి చేస్తే నువ్వు ఖచ్చితంగా హిందూ సమాజాన్ని రెచ్చగొట్టినట్టే. హిందూ సమాజాన్ని నువ్వు హిందూ సమాజం సరే అండి, హిందూ సమాజం సరే, అట్లా కాదండి. జనసేన వాళ్ళని పచ్చిబూతులా, అయ్యో చాలా నాకైతే చేదర వేసింది. అంత పచ్చిబూతులు తిరిగితే కూడా ఆయనకి టికెట్ ఇస్తే, ఆయన టికెట్ని ఎక్కడ ప్రకటించారండి? పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చుని ఉన్నప్పుడే ప్రకటించారు కదా. పవన్ కళ్యాణ్ గారు అభ్యంతరం చెప్పాలి కదా. జనసేన కార్యకర్తలు అక్కడ అభ్యంతరం చెప్తున్నారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? కేఎస్ఆర్ గారు మీకు ఒక విషయం, అతను జనసేన వాళ్ళని మాత్రమే కాదు, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ లేకపోతే అతను తెలుగుదేశం వాళ్ళని కూడా అత్యంత భయంకరంగా దూషించాడు. అతను తెలుగుదేశం జెండా కప్పుకున్న తర్వాత ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దూషిస్తున్నాడు. ఏ జెండా కప్పుకోనటువంటి మహాసేన రాజేష్ ఏ జెండా కప్పుకున్న సమయంలో తెలుగుదేశాన్ని దూషించాడు, పవన్ కళ్యాణ్ గారిని దూషించాడు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని దూషిస్తున్నాడు. అసలు సమాజంలో అతనంత వికారపు మనిషి, అతనంత నీచపు మనిషి, అతనంత భయంకరమైనటువంటి విషనాకు ఇంకొకటి లేడు. అటువంటి వ్యక్తులు ప్రోత్సహించవద్దు. నేను ఈస్ట్ గోదావరి జనాలకి, కోనసీమ అంబేద్కర్ చంద్రబాబు భయపడ్డాడేమో సార్, జనాలకి, ముఖ్యంగా చంద్రబాబు గారు భయపడ్డాడేమో, చేతులెత్తి నమస్కరిస్తున్నా. పి గన్నవరం చంద్రబాబు భయపడ్డాడేమో. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇలాంటి విషనాగుని ప్రోత్సహించొద్దు దయచేసి. ఓట్లతో సరే అతనికి బుద్ధి చెప్పి అతన్ని ఓడించితే హిందూ సమాజంలో హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరి ఏ కులమైనా, అది అయినా రెడ్డి అయినా దళితుడైనా ఎవరైనా సరే, హిందూ కులంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ మహాసేన రాజేష్ అనేటువంటి ఒక మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ చేతులెత్తి మొక్కుతున్నా.